హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్లో అర్ధరాత్రి స్లాబ్ పెచ్లు ఊడిపడ్డాయి. ఆ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్థికి మీద ఫ్యాన్ పడడంతో గాయాలయ్యాయి. హాస్టల్లో వరుస ఘటనలో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. హాస్టల్కి వచ్చిన రిజిస్ట్రార్ మల్లారెడ్డిని నిర్బంధించారు విద్యార్థినులు. తమ హాస్టల్ బిల్డింగ్ ని మార్చాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వరంగల్ కేయూ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. ఓవర్ టు యు కృష్ణమోహన్. ఊర్గల్లు కేంద్రంగా ఉన్న కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇటు ఖమ్మం, ఆదిలాబాదు ఉమ్మడి జిల్లాలు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకుంటున్నారు. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి కూడా మొత్తం 25 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాదాపు 3500 మంది బార్డర్ విద్యార్థులుగా ఉంటారు. అదేవిధంగా నాన్ బార్డర్ విద్యార్థులు కూడా ఇక్కడ చదువును కొనసాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే విద్యార్థులకు సంబంధించి హాస్టల్స్ విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా లేకపోవడం, వాళ్ళు చదువుకునే వాళ్ళ సంఖ్య, విద్యార్థినుల సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. దీనికి తగ్గట్టుగా హాస్టల్స్ లేవు. దీంతో గతంలో పోతన హాస్టల్ ఈ హాస్టల్ బాయ్స్ హాస్టల్గా ఉండేది. దాన్ని గర్ల్స్ హాస్టల్గా కన్వర్ట్ చేసి ఇచ్చారు. ఈ హాస్టల్ గర్ల్స్ హాస్టల్కి ఇచ్చే ముందు సెక్యూరిటీ పరమైనటువంటి దాంతో దాదాపు 45 లక్షల రూపాయలు వెచ్చించి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టించారు. కానీ హాస్టల్స్కి లోపలికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ మార్చారు. ఈ హాస్టల్స్లో ఉండే వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దీంతో ప్రస్తుతం అయితే పోతన హాస్టల్లో రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది. స్లాబ్ పైన పెచ్చులంతా కూడా ఊడి కింద పడడంతో హాస్టల్ సంబంధించినటువంటి దాన్ని కూడా వేకేట్ చేయించే ప్రయత్నం చేస్తారు. ఎట్లా ఉంది మీ హాస్టల్? ఎట్లా ఉంది? ఆ పైన నుంచి సీలింగ్ ఉంటుంది, అది ఊడిపోయింది. ఎట్లా ఉంది హాస్టల్ ఫెసిలిటీస్? అంటే ఏవి కంఫర్టబుల్గా లేవు. ఏమైంది కంఫర్టబుల్ ఉంది? ఫ్యాన్స్ కానీ ఆ పైన అది మొత్తం ఊడిపోవడం కూడా జరుగుతుంది. మీ హాస్టల్స్లో ఏమున్నాయి అసలు? సమస్యలు ఏమేమి ఉన్నాయి? వాష్రూమ్స్ నీట్గా ఉండవు. మొన్నటి వరకు డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. మరి ఇప్పుడు ఒకరోజు ఆమెకి ఒక 1 వీక్ క్రితం ఆమెకి ఫ్యాన్ పడ్డది. ఇప్పుడేమో పెచ్చులు పడుతున్నాయి. ఈ హాస్టల్ అనేది చూడడానికి పెయింట్ వేశారు కానీ లోపల మాత్రం ఓల్డ్గా ఉంటుంది. అది ఎప్పుడు మీద పడేతో కూడా మాకు తెలియదు. ఎట్లా ఉందమ్మా? ఏమైంది? నిన్న ఒక అమ్మాయికి ఫుడ్ పాయిజన్ అయింది సార్ మెస్లోనే. ఒక 15 డేస్ బ్యాక్ ఇదే హాస్టల్లో ఒక అమ్మాయికి తల మీద పడి తల పగిలిపోయింది. నెక్స్ట్ డే సార్ వచ్చిర్రు, 2 డేస్లో మొత్తం రిపేర్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఏం చేయాలి? ఇంత లోపలనే మళ్ళీ ఆ రూఫ్ వచ్చి పడింది. జస్ట్ ఉంటే ఆ అమ్మాయి తల కూడా పగిలి ఉండేది. ఆ కుక్కలు రోజు మేము కాలేజీకి వెళ్తుంటే మీదకి వస్తే ఆయన ఎవరు రెస్పాండ్ గారు. నిన్న నైట్ ఈవినింగ్ ఒక పాము వచ్చింది. ఓవలు ఏం పట్టించుకోరు. డైలీ మాకు ఇదే సిచ్యువేషన్. ఏమైనా ఇన్సిడెంట్ అయితే మళ్ళీ వచ్చి ఇట్నే చూస్తారు తప్ప ఏం చెయ్యరు. మాకు వాటర్ సరిగ్గా ఉండే వాటర్తోనే ఆ ట్యాంక్ క్లీన్ చేయట్లేదు, ఎలర్జీ వస్తున్నాయి. మీరు ఎప్పుడన్నా మీ వార్డెన్ దృష్టికో లేదా అధికారుల దృష్టికో తీసుకెళ్ళారు? రిజిస్టర్ సార్ కూడా వచ్చిర్రు, మొత్తం చెక్ చేసిర్రు. సారు హాస్టల్ చూస్తున్నప్పుడే సార్ ముందు నుండి పాములు కూడా వెళ్ళినాయి. కొమ్మిరి కింద పడింది. మొత్తం చూసిండు సార్ కానీ ఏం చేయలేదు. ఎట్లా మీ సార్లు విజిట్ చేసినప్పుడు ఎట్లా ఉంది మీ హాస్టల్? ఇంతకంటే ఘోరంగా ఉండే. మొన్న ఇన్సిడెంట్ జరిగినాక కొంచెం డ్రైనేజ్ సిస్టమ్ని అది మొత్తం క్లియర్ చేశారు. మొత్తం ఇక్కడ మొత్తం పాకురు పట్టిపోయింది. అక్కడ మొత్తం అంతా డ్రైనేజ్ బ్లాక్ అయింది. దాని పక్కనే రూమ్స్ అక్కడ కనిపిస్తున్నాయి. ఆ రూమ్స్ మొత్తం అలానే ఉండేది. స్మెల్ సారే కచ్చి కట్టుకొని తిరిగిండంటే అర్థం చేసుకోవాలి హాస్టల్ ఏ లెవెల్లో హైజీనిక్ ఉందనేది. దోమలు కానీ ఇవన్నీ ఎట్లా ఉంటాయి అసలు? ఎట్లా ఉంది ఇక్కడ? ఉంటాయి, దోమలు ఉంటాయి. కాకపోతే రూమ్స్కి అవి నెట్ ఉంటాయి. కాకపోతే అసలు ఆ దోమలేమో కానీ ఫస్ట్ మొత్తం బాగాలేదు. రూమ్లలో బెడ్లలో పడుకుంటాయి, కుక్కలు వస్తాయి. ఆ డోర్స్ అందులోకి వెళ్ళి పాములు కూడా వస్తుంటాయి. ఒక అమ్మాయి కాలికి పాము కూడా చుట్టుకుంది మొన్ననే రీసెంట్గా. అన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. పెచ్చు పడక ముందే ఇక్కడ పాము చంపేశారు. ఎట్లా ఏం కావాలని కోరుకుంటున్నారు? కొత్త బ్లాక్ షిఫ్ట్ చేస్తా అంటున్నారు. కానీ అక్కడ హాస్టల్స్ ఎట్లాంటి ఫెసిలిటీస్ కల్పించాలి? మెస్సులో ఫుడ్ అనేది మెనూలో ఒకటి ఉంటుంది సార్. మెనూ షీట్ అక్కడ వెళ్ళగానే కనిపిస్తుంది. ఆఫ్టర్నూన్ ఇది, మార్నింగ్ ఇది, బ్రేక్ఫాస్ట్ ఇది అని ఉంటుంది. కానీ అక్కడ వెళ్ళి చూస్తే రైసు, ఉప్మా అవి తప్ప చపాతీ, దోశ, ఇడ్లీ ఇవి ఏమి ఉండవు సార్. ఉన్నా కూడా ఇడ్లీ 4 వేస్తారు. అంతకుమించి ఎక్కువ అడిగినా కూడా వేయరు. ఏమంటే మేము మెస్ కార్డులు తీసుకుంటాం, మీ డిపార్ట్మెంట్ తీసుకుంటాం, మిమ్మల్ని క్యాన్సిల్ చేస్తాం, ఏదైనా బెదిరిస్తున్నారు తప్ప ఏం లేదు సార్. ఇది ప్రస్తుతం అయితే హాస్టల్కి సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు. ప్రస్తుతం రాణి రుద్రదేవి హాస్టల్లో ఉన్నాం. ఈ హాస్టల్కి సంబంధించి మనం 83 నెంబర్కి సంబంధించినటువంటి రూమ్లో ఉన్నాం. అంటే ఏ స్థాయిలో ఇక్కడ హాస్టల్స్ ప్రమాదకరంగా మారాయనేది తెలుసుకోవడానికి మనం 83 నెంబర్కి సంబంధించినటువంటి రూమ్లో ఉన్నాం. ఇది రాణి రుద్రమాదేవి సంబంధించినటువంటి హాస్టల్ గది. ఇది ప్రస్తుతం మనం పై చూడొచ్చు. ఇది రాత్రి పైన ఫ్లోర్ మొత్తం కూడా
కింద పడిపోయింది. దీంతో పైపెచ్చులకి అయితే ఈ సంఘటన ప్రమాదకరమైంది. గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని జరిగాయి. ప్రస్తుతం ఈ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎప్పుడు వచ్చినాము ఈ హాస్టల్కి, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? 7 months 8 months అట్లా అవుతుంది సార్. సెప్టెంబర్లో ఏమో వచ్చాము మేము. 7 months అట్లా 8 months అట్లా అవుతుంది. నిన్న ఏమైందంటే మెస్కి వెళ్ళి తినొచ్చాం సార్. తినొస్తుంటే అక్కడ ఒక పాము కనిపించింది. ఆ పాము కనిపించగానే భయపడుకుంటే పాము వచ్చింది అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చినాం. చూస్తుంటే ఒక చిన్న బండ లాంటిది మీద పడడం జరిగింది. అయితే ఏమనుకున్నానంటే ఫ్యాన్ ఏమన్నా నట్టు లాంటిది ఏమో ఊసిందేమో, అంటే మొన్న ఒకటి ఇన్సిడెంట్ జరిగింది ఫ్యాన్ది, మేబీ అలాంటిది ఏమన్నా జరుగుతుందేమో అని చెప్పి ఫ్యాన్కి కొంచెం అడిగి జరిగా ఏమో పడుద్దేమో అని చెప్పి అది జరగానే ఆ బండ ఉంది చూడండి సార్, ఆ బండ మీద పడింది. ఈ బండ మళ్ళీ పడ్డది, ఎందుకు ఇట్లా పడ్డది పైకి చూసి కొంచెం ఒక్క సెకండ్ అటు జరగానో లేదో ఒకటేసారి అంతా పడిపోయింది. ఒకటేసారి నేను అటు జరగడం నాకు సేఫ్ అయిపోయింది. నేను ఇటు జరిగింది అనుకో ఇవన్నీ నా మీద పడేది. ఇంకా రూమ్లో ఇంకా అందరు లేరు, అది ఒకటి మంచి పని అయిపోయింది. ఇదేంటంటే 10 అట్లా అయిపోయింది. 10 లోపు 10:30 లోపు ఏమో అయిపోయింది. ఆ ఇన్సిడెంట్ 1-2 లోపు జరిగితే అప్పుడు అందరు పడుకుంటారు, ఎవరికి తెలియదు. నేను ఆ భయంతో లేచి మళ్ళీ ఫ్యాన్ ఆఫ్ చేయడం జరిగింది. ఫ్యాన్ ఆఫ్ చేయకపోతే ఒకసారి ఫ్యాన్ చూడండి సార్, అట్లా తిరుగుతూ అది కూడా చెప్పలేము మనం, ఆ సిచ్యువేషన్ అట్లా ఉంది ఆడ. ఆమె అక్కడ ఆ ప్లేస్లో అమ్మాయి ఇది ఆమె ఒక నిమిషం ఇక్కడ ఆమె హెడ్ పెట్టుకునే ప్లేస్ సార్. ఆ హెడ్ ప్లేస్లో ఒకసారి ఎంత పెద్ద బండలు ఒక్కొక్కటి పట్టుకుంటే ఎంత వెయిట్ ఉన్నాయి, ఇవి అట్లాంటి అది ఎంత పెద్ద ఉందో అది పడింది. ఇంకా జనరల్గా ఈ రూమ్లో ఎంతమంది ఉంటారు? 3 members సార్. 3 members. ఇక్కడికి వస్తే ఎలాంటి ప్రమాదానికి గురవుతామో తెలియని పరిస్థితి ఉంది. అనేక సార్లు అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళామనేది వాళ్ళు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, కాకతీయ యూనివర్సిటీ నుంచి.